ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకుదగిన సహాయకుడు. నేస్తమా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్న రోజుల్లో మనం ఉంటున్నాం. ఆర్థికంగా సరిగ్గా లేక చాలా మంది సతమతమవుతున్నారు. ఎవరిని అడగలేక అడిగింది తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్నాము. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న మరికొందరు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు, తల్లిదండ్రులు మాకు డబ్బులు ఇవ్వడం లేదని పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. నాతో డబ్బు లేదే, ఎందుకు ఈ బీద బ్రతుకులు అని జీవితంలో నిరుత్సాహపడిపోతుంటారు. ఆర్థికంగానే కాదు, చాలా మంది తమ జీవితాలలో నెమ్మది లేక, శాంతి సమాధానాలు లేక, నిజమైన ప్రేమ దొరకక, జీవితంలో ఏమీ సాధించలేక, సాతాను బంధకాలతో ఆత్మీయతలో ఎండిపోయిన స్థితిలో దేవునికి దూరమై ఈ విధంగా మనిషి ఎన్నో రీతిలుగా ఎన్నో విధాలుగా సతమతమవుతున్నారు. అయితే నేస్తమా, ఒక మాట, ఒక చంటి బిడ్డ నడవలేని స్థితిలో అమ్మ వీపుకో నాన్న వీపుకో అలా అనుకుని నిలబడి ఉంటుంది. తనకు నేను క్రింద పడనన్న ధైర్యం ఎక్కడిది? తను తన తల్లిదండ్రులకు ఆనుకుంది కాబట్టి. మీకు అర్థమైందనుకుంటున్నాను. అలాగే మనం కూడా ఎలాంటి స్థితిలోనైనా కూడా దేవుని మీద ఆనుకోవడం నేర్చుకుందాం. ధనాన్ని సర్వస్వంగా మార్చుకున్న మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం కనుక నమ్మతగిన వారు ఒక్కరునూ లేరు. ఆపత్కాలంలో మనకు సహాయం చేయగల దేవుడు ఆయన నమ్మదగినవాడు, నెమ్మదిని చేకూర్చువాడు, తగిన సమయాలలో ఆయన హెచ్చించువాడు. ఆయన దగ్గర ధనం, నెమ్మది, విశాలత, సంతోషం, శాంతి, సమాధానాలు ఎన్నో ఉన్నాయి. కనుక సమస్తాన్ని శాసించగల దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకుని ముందుకు సాగిపో. స్వతంత్రంగా ఆయన మీద ఆనుకో. ఆమేన్.